అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జనవరి మాసం 15వ తేదీ బుధవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ మానసికంగా శారీరకంగా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదను. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కన్యారాశి వారు పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు, కార్యసిద్ధి ఏర్పడుతుంది. నమ్మకంతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచనలకు పదును పెడతారు, ఆనందంగా పనిచేస్తారు. ఒక వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది, అనుకూలత ఏర్పడుతుంది. వృధా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. బంధువుల అండదండలు ఏర్పడడం, అదేవిధంగా శుభ ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు. అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు. అదృష్ట ఫలసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం కుదిరిపడుతుంది. సమాజంలో మంచి పేరుని సంపాదిస్తారు. భూ సంబంధిత వ్యవహారాలు లాభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. అదేవిధంగా కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు. మీరంటే గిట్టిన వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు, జాగ్రత్త వహించాలి. కలహాలకు తావివ్వవద్దు. మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తారు. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలను సాధిస్తారు. తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు. శ్రమ తగ్గుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. అనుకున్న ఫలితాలు వెలువడిన కీలక వ్యవహారాలలో పెద్దలు మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. కుటుంబ సభ్యుల మాటకు గౌరవం ఇవ్వడం చాలా మంచిది. కోపతాపాలకు పోవద్దు. మనస్సు చెడు విషయాల మీద మల్లకుండా జాగ్రత్త వహిస్తారు. వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. స్థిరమైనటువంటి ఆలోచనలతో మంచి ఫలితాన్ని చేకూరును. తలపెట్టినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు. ఆశించినటువంటి దానికన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క రంగాలలో మీదే పై చేయిగా నిలుస్తుంది. దైవ బలం అనుకూలిస్తుంది. విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు వెలువడిన ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. ఆస్తిని వృద్ధి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు. ప్రశంసలను అందుకుంటారు. బంధుప్రీతి కలదు. చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కీర్తి ప్రతిష్టలు పెరిగిను. అదృష్టవంతులనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో మంచి ఫలితాలను అందుకుంటారు. సిరి సంపదలు పెరిగిన శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది. అదేవిధంగా పెద్దల పరిచయాలు ఏర్పడిన మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. ఒక వ్యవహారంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకోకుండా అందిన సమాచారం ఓరటిని కలిగిస్తుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. గొప్ప ఫలితాలు అందుకుంటారు. మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. మానసిక ఆనందం ఏర్పడుతుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థిక లాభాలు ఏర్పడిన దైవ బలం కాపాడుతుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకున్న దాన్ని సాధిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. సన్మార్గంలో ముందుకు సాగుతారు. ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలను అందుకుంటారు. నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో జాగ్రత్తగా పనిచేస్తారు. ఆత్మవిశ్వాసం సడలకుండా చూసుకుంటారు. చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తొలగిన, అనవసరమైనటువంటి ఖర్చులు తొలగిన, కలహాలకు దూరంగా ఉంటారు. మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు. స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు. ఆర్థికంగా లాభపడతారు. ధర్మసిద్ధి కలదు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. అదేవిధంగా ఆనందంగా ముందుకు సాగుతారు. సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు. ఆర్థికంగా లాభపడతారు. వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. మొహమాటాన్ని దరిచేయనివ్వద్దు. గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తొలగిన కష్టపడి పనిచేస్తే అనుకూలత ఏర్పడుతుంది. అనుకున్న దాన్ని సాధిస్తారు. కీలక విషయాలలో తోటివారి సలహాలు మేలు చేస్తాయి. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా వివాదాలకు సంబంధించినటువంటి విషయాలను సేకరిస్తారు. రాజకీయ వర్గం వారితో పరిచయాలు ఏర్పడడం, గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చడం, బంధుమిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందడం, వ్యాపారం సజావుగా సాగడం, ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు.
సాధిస్తారు. కుటుంబ వ్యవహారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. నూతన పద్ధతులను కార్యక్రమాలను ప్రారంభిస్తారు. పదవులతో అనుకూలత ఏర్పడుతుంది. వివాదాలను పరిష్కరిస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందిన. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగిన. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకుంటారు. గృహమున కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం. వ్యాపార పరంగా అవరోధాలను అధిగమిస్తారు. ఉద్యోగ అనుకూలత ఏర్పడుతుంది. కీలక వ్యవహారాలలో ఆప్తులతో కలిసి వస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. ఆలయ దర్శనాలను చేసుకుంటారు. వ్యాపార ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగున. వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సమాజంలో కీర్తిని గడిస్తారు. అదేవిధంగా పెద్దలతో పరిచయాలు ఏర్పడడం. కన్యా రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూస్తారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.